ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావలిలో లక్షల్లో కలర్స్, కోట్లలో డిజైన్స్. ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెండీ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది. మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలిక్, పీవీసీ సైన్ మేకౌట్, పియు కోటింగ్, మాడ్యులర్ కిచెన్, వాల్ టీవీ యూనిట్స్, కబోర్డ్స్, 3D వాల్ పేపర్స్, వుడెన్ ఫ్లోర్, స్లైడింగ్ వార్డ్రోబ్స్, వుడెన్ సీలింగ్, స్పేస్ ప్లానింగ్. కావలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం. ఇట్లు ట్రెండీ ఇంటీరియర్స్ డిజైన్స్ ట్రంక్ రోడ్, ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపం, ఆపోజిట్ సాయి తేజ కాంప్లెక్స్, కావలి. సంప్రదించవలసిన నెంబర్ 9. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. బంగారం కోసం మహిళను నమ్మించి ఇంటికి తీసుకెళ్లి హత్య చేసి ఆనవాళ్లు కనపడకుండా పెట్రోల్ పోసి తగలబెట్టిన నిందితులు దగదర్తి మండలం ఈచగుంటపాలెం చెందిన ఒట్టూరు అనుష్, ఆత్మకూరు మండలం నాగులపాడు చెందిన పాసం వెంకటేష్, బుచ్చిరెడ్డిపాలెం మండలం పెద్దూరు చెందిన దర్శికుంట గిరీష్ నేరస్తులుగా పరిగణించి అరెస్టు చేసి రిమాండ్కు తరలించడం జరిగిందని రూరల్ డీఎస్పీ వీరాంజనేయులు తెలిపారు. కొడవలూరు మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి నేరాన్ని కూడా ఛాలెంజింగ్ తీసుకొని ఏ నేరం జరిగినా కూడా అందులో కరెక్ట్ సరైన ముద్దాయిలను కనిపెట్టడం, వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. ముగ్గురు మీద రౌడీ షీట్ ఉంది సార్. సీసీ కెమెరాల పనితీరు బాగలేదంటున్నారు, దాని మీద వాటి నుంచి ఆడిట్ జరుగుతుంది. మీరు అన్నట్టు సీసీ కెమెరాలన్నీ కూడా ఎక్కడెక్కడ పెట్టిస్తామో అలాగే ఉన్న వాటిని సరిగా పనిచేయడం చూడాల్సిన బాధ్యత పోలీసులు తప్పని విషయం. అతను నమ్ముతాడు ఏం చేయొచ్చు, అతను నమ్ముతాడు కానీ లేదు. కానీ ఇది కేవలం మన బంగారు కోసమే చేసాడు. అట్లా ఆవిధంగా చేసింది అబద్ధం. అతను కాదు మనం ఏదైనా చెడు ఉంటే పోతుంది అని పూజ చేస్తారు కదా, ఆ టైప్ చెప్తాడు. కానీ ఇతను చేతబడులు చేయడం అయింది అబద్ధం. ఈ విధంగా జరగడం అనేది దారుణం. ఎందుకంటే ఒక 20 సార్లు బంగారం కోసం మనిషిని చంపేసినా పర్లేదు అని మన బంగారం మనకు కావాలని ఇలాంటి పోకడ కానీ మానవత్వం లేకుండా ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరం, బాధాకరం కూడా. ఇలాంటి వ్యక్తులు ఎవరైతే మనకి ఇలాంటి వ్యక్తులు మంచోడు కదని వాళ్ళ కూతురు చెప్తున్నప్పటికీ నమ్మింది. ఇలాంటి వాళ్ళు ఈ కదలికలు కూడా మనం గమనిస్తాం సొసైటీలో. ఎవరికైతే అప్పులు ఉన్నారో, తర్వాత ఆ వ్యసనాలు ఉన్నాయో, వాడి మనస్తత్వం కూడా తెలుసుకోవాలి. అలాంటి వాళ్ళు కూడా మనం కదలిక గమనిస్తే ఇలాంటి నేరాలు మనం తర్వాత చేయవచ్చు. ఈ కారు ఎక్కిన విషయము మనకి సీసీ కూడా అప్పుడు వెంటనే అతన్ని అనుమానిస్తూ అతని కోసం గాలి చర్యలు చేపడుతున్నప్పుడు నిన్న ఇదంతా అతను పట్టుకోవడం, సాక్రిఫైస్ పట్టుకొని వీళ్ళు ఏం చేస్తారంటే ఈ బాడీని తీసుకెళ్ళేసి ఇంట్లో ఉన్న బాడీని దీన్ని ఎక్కడో చోట కనపడకుండా చేయాలని చెప్పేసి జుబోలదిన్న రోడ్లో ఉన్నటువంటి చెంచుకారు అన్నగారి పాలెం ఉంటుంది, అక్కడ చిప్పలేరు వాగు దగ్గర ఈ మనకి తాటిముద్దు రోడ్డు కదా, అక్కడ కాల్ చేస్తారు. కాల్ చేసి మామూలుగా తిరుగుతూ ఉంటారు. మా పోలీసుల సమాచారం రాగానే ఇక్కడ కోవూరు సిఐ గారు శ్రీనివాస్ గారు, అలాగే మా కొడవలూరు చెడుల పోలీస్ సిఐ సుబ్బారావు, అలాగే ఎస్ఐ వాళ్ళ సిబ్బంది అందరూ కూడా దీన్ని ఛాలెంజ్ తీసుకుని వాళ్ళని తర్వాత వాళ్ళ స్వాధీనం ఉన్నటువంటి బంగారు వస్తువులను కూడా స్వాధీనపరుచుకున్నారు 100%. వాళ్ళ వాహనంలో రికార్డు నమోదు చేసుకొని వాళ్ళు ఈ రోజున రిమాండ్ తరలించడం. గతంలో కూడా వెరిఫై చేస్తున్నాము. ఇంకా కస్టడీ కూడా తీసుకుంటారు. కస్టడీ తీసుకున్న తర్వాత ఫర్దర్ ఏదైనా ఇన్వాల్వ్మెంట్ ఉంటే వాటిలో కూడా వెలికిస్తాము. వాళ్ళ నాయనమ్మ వీళ్ళ నాయనమ్మ ఒక చెల్లెళ్ళు కాబట్టి ఆ విధంగా బంధుత్వం ఉంది. ఆ బంధుత్వం మేరకు వాళ్ళ ఇంటికి పోతూ ఉంటాడు. ఈమె దగ్గర ఉన్నటువంటి బంగారుని అప్పుడప్పుడు డబ్బులు తీసుకొని తిరిగిస్తూ ఉంటుంది జరుగుతుంది. ఇది ఈ మధ్య కొంచెం వ్యసనాలు అలవాటు పడి డబ్బులు అవసరమైపోయి ఒక పథకం ప్రకారం ఏం చేశాడంటే, ఈమె లోన్లీ ఒంటరి మహిళ ఉంది కాబట్టి ఈమె కొడుకేమో అక్కడ ఉంటుంది, కూతురేమో జాబ్ పెడుతుంది. ఈమెని బయటికి రప్పించేసి చంపేసి ఈ మీద ఉన్నటువంటి దాదాపు 20 సార్లు బంగారు ఉంటుంది ఈ మీద అనే ఒక ఆలోచన, పుష్పాలోచన వచ్చి చంపేసి ఆ తర్వాత ఈ దొంగిలించేసి ఖర్చు పెట్టుకోవడం చూస్తాడు. అప్పుడు తెచ్చుకున్నాను. దాంట్లో భాగంగా ఒక్కడే చేరాడు కాబట్టి అతని బంధువర్ష అయినటువంటి వెంకటేష్ ఆత్మగ్రహం, తర్వాత దర్శికుంట గిరీష్, ఇద్దరిని కూడా ఇచ్చేడు వాళ్ళు వీళ్ళిద్దరిని కూడా సహాయం అడుగుతాడు. పథకాన్ని అమలు చేయడం కోసం
చేసిన నేపథ్యంలో ఏం చేస్తాడంటే ఫస్ట్ ఈమెతో వద్దు, అతను అనూష్ వద్దు, అతను మంచోడు కాదని వీళ్ళ అమ్మాయి చెప్తాను ఇంట్లో. అందుకని ఏం చేశాడంటే ఇంటికి పోతే మళ్ళీ వాళ్ళ కూతురు ఒప్పుకోదని చెప్పి ఆ రోజు ఉగాది 9వ తారీఖు ఫోన్ చేస్తాను. ఫోన్ చేసి అక్క నేను కారు వేసుకొని వస్తాను, నువ్వు ఇంటి నుంచి బయటకు వచ్చేసి నీ కూతురు ఒప్పుకోవట్లేదు నాతో అమ్మట రావడానికి, మన నెల్లూరు పోయేసి అక్కడ బంగారు కొనాలి అని చెప్తాను. నాతో మాట నమ్మి ఆమె రోడ్డు మీదకి వస్తుంది, కారు తీసుకొని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఆల్రెడీ అతని ఇంటి అక్కడ ఓచగుంట పాలన ఇల్లు ఉంటుంది. ముగ్గురు వ్యక్తులు ఉంటారు. ఈ ముగ్గురు వ్యక్తులు కూడా కలిసి ఆమెను అక్కడ ఇంటికి తీసుకెళ్ళిపోయి ఓచగుంట పాలనలో అక్కడ చంపేసి ఆ వస్తువులు ఆ ముట్టి మీద ఉన్న బంగారం మొత్తాన్ని తీసేసుకొని ముగ్గురు సమానంగా పంచుకొని ఆ తర్వాత ఆమె యొక్క సెల్ ఫోన్ని నెల్లూరు వరకు తీసుకెళ్ళి అక్కడ డ్యామేజ్ చేస్తుంటారు. అంటే ఇది నెల్లూరు ఎవరి కోసం బంగారు షాప్ కోసం వెళ్ళింది అని నమ్ముతారని చెప్పి అక్కడ తీసుకెళ్ళి అక్కడ బ్రేక్ చేసి అక్కడ పడేసేస్తారు. ఆ తర్వాత ఏం తెలియనట్టు వెళ్ళిపోతారు. తర్వాత ఆమె నెక్స్ట్ డే మార్నింగ్ నైట్ అంతా చూస్తారు, స్విచ్ ఆఫ్ వచ్చి ఉంటుంది. వాళ్ళ కూతురు ఏం చేస్తుంటే రాత్రి తిరిగి మార్నింగ్ 10వ తారీఖున పొడలూరు ప్రొఫెషన్ ఎస్ఐ గారిని కలిసి రిపోర్ట్ ఇస్తారు. ఇక్కడ ఇద్దరు పిల్లలు ఏమిటి, ఒక కూతురు ఒక కొడుకు. కూతురేమో ఈయన భర్త కరోనాలో ఎంప్లాయీగా ఉన్నప్పుడు చనిపోతే ఆ ఉద్యోగానికి వస్తుంది, ఆమె నెల్లూరులో పనిచేస్తుంటుంది. తర్వాత కొడుకేమో ఎంబీబీఎస్ చేసి ఇప్పుడు పీజీ కోచింగ్ తీసుకుంటూ ఉంటుంది. ఇది వీళ్ళ కుటుంబ నేపథ్యం. వీళ్ళకి వీళ్ళ దూర బంధువు అనూష్ అని అతను సౌకచల్ నేటి విడాలు. అయితే అక్కడ ఇప్పుడు అతను వచ్చేసి మనకి జగదత్తి లిమిట్స్లో ఆర్ఎంపీగా పనిచేస్తాడు. అయితే కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్. మా వద్ద ఫేషియల్స్, హెయిర్ స్పా, బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్, బ్లీచింగ్, ఫేస్ ప్యాక్ చేయబడును. ఫ్రూట్ ఫేషియల్, గోల్డ్ ఫేషియల్, డైమండ్ ఫేషియల్, వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత. అన్ని ఫేషియల్స్ పై 25% డిస్కౌంట్. మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్, కావలి.